డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, సాక్షి పేపర్లో టీడీపీ పార్టీ యాడ్ రావటం వెనుకున్న అసలు రహస్యం ఏమిటి? నిజంగానే టీడీపీ పార్టీ కోటి సభ్యత్వాలకు పైన సాధించిన దాని మీదట ఈ రోజున అన్ని పేపర్లలోనూ ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆంధ్రప్రభ, దాంతోపాటు సాక్షిలో కూడా టీడీపీ యాడ్ వచ్చింది. టీడీపీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఇదేమన్నా గవర్నమెంట్ తరపు యాడ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా, దానికి ముందు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా కూడా కొన్ని రకాలైన యాడ్స్, గవర్నమెంట్కు సంబంధించిన యాడ్స్, వీటన్నిటినీ ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ కలర్లోనే వేసుకుంటారు, ఆ పార్టీది అన్నట్టుగా మేనేజ్ చేస్తారు. కానీ పక్కన రాయబడుతుంది ఇది ఎవరు జారీ చేశారు అనేది. ఈరోజు మరికొన్ని యాడ్లు కూడా ఉన్నాయి. స్వచ్ఛ భారత్, దీంట్లో స్వచ్ఛ భారత్ మిషన్ వారు జారీ చేసిన యాడ్ అని ఏ శాఖ జారీ చేసిందో దాన్ని పక్కన మెన్షన్ చేస్తారు. అలాగనే ఏ యాడ్కైనా సరే ఎవరు దీన్ని ఇచ్చారు అనేది కరెక్ట్గా మెన్షన్ చేసి తీరాల్సిందే. అదే మనం ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే సానా సతీష్ అంటే ఇంతకుముందు ఆంధ్రజ్యోతిలో చాలా ముదురు అనే ఒక ఆర్టికల్ ఒకటి వచ్చింది చూడండి. మరి ఆ కారణానికి సానా సతీష్ ఈ రోజున మరి ఆంధ్రజ్యోతిలో ఆ యాడ్ ఇచ్చాడేమో తెలియదు. మరి ఈనాడు పేపర్లో అయితే కేశినేని చిన్ని, మరి ఇక ఆంధ్రప్రభలో గొట్టిపాటి రవి, వీలాంటి వాళ్ళందరూ యాడ్ ఇచ్చారు. కానీ సాక్షిలో ఎవరు యాడ్ ఇచ్చారు అనేది ఒకసారి చూసుకుంటే కనుక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ యాడ్ ఇచ్చారు. అంటే ఇది పర్టికులర్గా పార్టీ యాడ్డే, ఇదేమి గవర్నమెంట్ తరపు యాడ్ కాదు. గవర్నమెంట్ సొమ్ము ఖర్చు పెడుతున్నాం కాబట్టి ప్రాచుర్యంలో ఉన్న అన్ని దినపత్రికలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, దాన్ని మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి అంటే మొత్తం అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తానికి తిలోదికాలు ఇచ్చేశాడు, తూట్లు పొడి చేశాడు. ఎన్నో రకాలైన మాటలు మాట్లాడుకుంటాం. ఈనాడుకి ఆంధ్రజ్యోతికి యాడ్లు ఇవ్వట్లేదని ఈనాడుకి మాత్రం ఇచ్చి ఆంధ్రజ్యోతికి అసలు ఇచ్చేవాడు కూడా కాదు. ఏది గవర్నమెంట్ తరపు యాడ్లు అయితే, వాళ్ళ పార్టీ తరపు యాడ్లు అయితే ఈ రెండింటికి ఇచ్చే అవసరమే లేదు. ఏదో ఈనాడు ఇంకా ప్రాచుర్యంలో బాగా కనపడుతుంది, ఇవ్వకపోతే మరీ కోర్టు కేసులు అవుతాయేమో, ఇచ్చామని చెప్పుకోవడానికి ఈనాడులో అప్పుడు గవర్నమెంట్ యాడ్లు ఇచ్చారు కానీ పార్టీ తరపు యాడ్లు అయితే ఇచ్చేవాడు కాదు. మరి ఈరోజు సాక్షి పేపర్లో టీడీపీ తరపు పార్టీ తరపు యాడ్ దీన్ని సాక్షిలో కనిపిస్తుంటే ఏమనుకోవాల్సిన అవసరం ఉంది? పార్టీ దీని మీద ఏం చర్యలు తీసుకుంటుంది అనేది కూడా చూసుకోవాలి. మాలాంటి వాళ్ళు ఇండిపెండెంట్లు ఏదైనా ఒక పార్టీని కొమ్ము కాస్తున్నామని ఒక పేరు ఉన్నప్పటికీ మేము ఏదన్నా విమర్శించామనగానే అప్పటిదాకా వాళ్ళకున్న ప్రబల మొత్తం చెప్పి వాళ్ళ డిఫెక్ట్ ఏదో ఒకటి చెప్పగానే మా మీద కూడా దాడి చేసేస్తారు. ఏది వాళ్ళని విమర్శించే వాళ్ళని ఏ రకంగా ఉన్నారో ఆ రకంగానే చేస్తారు. మరి సాక్షి పేపరు రోజు పొద్దున్నే లేస్తే అబద్ధాలతోటి చంద్రబాబు నాయుడు అసలు వివేకానంద రెడ్డి హత్య కేసు ఆయనే సొంతగా చేశాడన్నట్టుగా ఆయన చేతిలో కత్తేసి మరి నారాసుర రక్త చరిత్రను రాసిన ఆ పేపర్లో టీడీపీ యాడ్ వచ్చింది అనంటే ఏంటో అసలు ఏమీ అర్థం కాని పరిస్థితులు. కార్యకర్తలు కానీ, ఫాలోవర్స్ కానీ, అభిమానులు కానీ మీరు కూడా నిర్ణయించుకోవాలి కదా. మీరు కూడా చూసి ఎవరిని ఏమంటున్నామో, ఏ రకంగా మనం విమర్శిస్తున్నామో చూసుకోండి ఒకసారి. మీ పార్టీయే ఆ పేపర్లో యాడ్ ఇచ్చింది, దానికి కారణం ఏంటంటే మిగతా ఎన్నైనా చెప్పొచ్చు. కాకపోతే అందులో ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ కథనాల ప్రకారంగా కొన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే విపరీతంగా దీని మీద చర్చ నడుస్తోంది. అందులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇదిగో ఈ యాడ్ని సాక్షిలో ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఆయనకి ఉన్న ఈ క్వాడ్స్ గనులు వీటి మీదట సాక్షి అనేక రకాలైన కథనాలు రాస్తూ ఉంది, వాటన్నిటిని సప్రెస్ చేయటం కోసం. యాడ్ అంటే ఊరికనే వేయరు కదా, కోట్ల రూపాయల డబ్బులు. అందున మెయిన్ పేపర్లో ఫుల్ పేజీ యాడ్ ఫుల్ కలర్ తోటి వేయాలి అని అంటే ఎన్ని కోట్లు ఇచ్చారో అది కూడా చెప్పలేం. ఉన్న అన్ని ఎడిషన్స్లోనూ రావటానికి చాలా ఖర్చు అవుతుంది. అలాంటి ఖర్చు పెట్టి సాక్షికి యాడ్ ఇచ్చాడంటే కారణం ఇదే. అంటే ఇంకా ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయినా ఇంకొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చిన నాయకులు అయినా కూడా ఇంకా వాళ్ళతోటి సత్సంబంధాలే నడుపుతూ ఉన్నారు. వాళ్ళతోటి వాళ్ళకి కావాల్సిన విధంగా వీళ్ళు సహాయం చేస్తూనే ఉన్నారు.
మరి ఆ కారణానికే కదా ఇంకా పేరు నాని మీద కేసు పడలేదనో, లేకపోతే కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ ఇంకా తప్పించుకొని తిరుగుతానికి కారణం అందులో నుంచి వచ్చిన నాయకులు మేనేజ్ చేస్తున్నారనో పుకార్లు ఇప్పుడు బయటకు వస్తున్నాయంటే కారణం ఏంటి? వీటన్నిటికీ బలం చేకూరుస్తా ఈరోజు టీడీపీ పార్టీ కోటి సభ్యత్వాలు పైన సాధించిన యాడ్ని సాక్షి పేపర్లో వేశారు అని అంటే, మరి డబ్బు కోసం ఆశపడి సాక్షి కూడా సిగ్గు లేకుండా పేపర్లో యాడ్ వేసుకుంది. వాళ్ళకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉండాలి కదా. టీడీపీ పార్టీ యాడ్ ఏమిటి, మా దాంట్లో వేయటం ఏంటి అని అనుకోలేదు. అంటే లోపల ఇంకా ఎన్ని రకాలైన కోట్లు చేతులు మారాయో ఆ విషయం కూడా తెలియదు. అంటే వాళ్ళతోటి సఖ్య సంబంధాలు నడపటం కోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి యాడ్ ఇచ్చాడు. ఇది ప్రస్ఫుటంగా బాగా తెర మీద కనపడేటట్టు కనిపిస్తూ ఉంది. మరి సానా సతీష్ కూడా ఆంధ్రజ్యోతి తోటి మరి ఆయన కూడా ఏమన్నా ఫైసలు చేసుకున్నాడో మనకైతే తెలియదు, కానీ ఆంధ్రజ్యోతిలో ఆయన వేసుకున్నాడు. మిగతా కేసినేని చిన్నిది కానీ గొట్టిపాటి రవిది కానీ అయితే మనకి ఇదిగో ఇలాగా ఇందుకు చేశారని చెప్పడానికి ఏం కారణాలు కనిపించడం లేదు. కాకపోతే మొత్తం డిజైన్లు ఒకటే రకంగా ఉన్నాయి. అంటే ఇది పార్టీ ఫిక్స్ చేసిన ఒక యాడ్, అన్ని పేపర్లోనూ రావాలి అని పార్టీ ఫిక్స్ చేసిన ఒక యాడ్. దాన్ని ఎవరెవరు వేస్తారు, ఎవరి పేరు మీద దాన్ని బయట పెట్టదలుచుకున్నారు అనే దాన్ని కూడా పార్టీ నిర్ణయిస్తుంది. వాళ్ళకి అలాట్ చేస్తారు. దాని ప్రకారంగా వాళ్ళు కూడా ఆ ఖర్చు పెట్టుకుని యాడ్ వేస్తారు. ఆ యాడ్ వేసిన దాని మీదట ఇప్పుడు సాక్షిలో వచ్చిందే పెద్ద చర్చకు దారితీసింది. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికున్న ఈ క్వాడ్స్ గనుల్ని కాపాడుకోవటానికి, అందులో జరుగుతున్న అవకతవకలన్నీ ఈ సాక్షి పేపర్లో రాయకుండా ఉండటానికి వాళ్ళు లేనిపోనివి పుట్టించి రాస్తారనే పేరున్నప్పటికీ ఎక్కడో చోట ఒక నిజం ఉంటుంది కదా. ఈ రోజుకి మనం చూసుకుంటే మరి క్వాడ్స్ గనుల్లో ఏం జరగటం లేదా? ఈ సిలికా శాండ్ దగ్గర కానీ అసలు మామూలు శాండ్ దగ్గరే బోల్డ్ అంత మ్యానిపులేషన్ జరుగుతుందనే వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. మద్యంలో కూడా సిండికేట్లో కుంభకోణం నడుస్తుంది, ఇసుకలో పెచ్చు రేట్లకు అమ్ముతూ ఉన్నారు అనే దాని మీద కూడా జరుగుతుంది. మొన్ననే మరి గోరంట్ల బుచ్చి చౌదరి కూడా ఆంధ్రప్రభ పేపర్ మీద విరుచుకు పడిపోయాడు. మీరు యాడ్ ఇవ్వకపోతేనండి మేము ఆర్టికల్ రేపు రాసేస్తామండి అని నా దగ్గరకు వచ్చారు. రాసుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నట్టుగా నేను మాట్లాడానని ఆయన చెప్పాడు. అంటే యాడ్ల దగ్గర ఎంత బిజినెస్ నడుస్తుంది, వాళ్ళతో అండర్స్టాండింగ్ నడుస్తుంది అనేది చెప్పకనే చెప్పినట్టు అయింది. అంటే ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఖచ్చితంగా సాక్షి పేపర్ తోటో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోటో లాలూచి పడిపోయి కోట్ల బిజినెస్ వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా నోరు ముగించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే ఇంకో పక్కన ఈ క్వాడ్స్ గనుల్లో జరుగుతున్న అక్రమాలు మొత్తం నిజమని ఒప్పేసుకున్నట్టే, అందులో ఎంత లాభం వస్తుందో దానికి బాగా ఆశపడ్డట్టే కనపడతా ఉంది కదా. వీటన్నిటిని పార్టీ పట్టించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? సిగ్గు లేకుండా సాక్షి చేసుకోవచ్చు, వెరపు లేకుండా మీరు కూడా ఇస్తున్నారు కదా. అసలు ఈ పార్టీ మన పార్టీ యాడ్ సాక్షి పేపర్లో ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు పార్టీలో ఇంటర్నల్గా ఒక మీటింగ్ జరగాల్సిన అవసరం ఉంది. క్రమశిక్షణ చర్యల కింద దీన్ని చేపట్టాల్సిన అవసరం కూడా ఉంది. వీటన్నిటిని వదిలేసి పోతే పోనీలే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సంపాదించుకుంటారంటే ఇక మనం చేసేది ఏమీ లేదు. కార్యకర్తలు ఆవేశపడి కానీ మేము ఆలోచించి ఆ విషయాలన్నిటి మీద లోతుగా అధ్యయనం చేసి దాన్ని బయటపెట్టి కానీ ఏం ఉపయోగం కనపడతా ఉంది? ఆలోచించుకోండి ఒకసారి మీరే. ఇదే ఈరోజు కుండబద్దలు.